తర్వాత లైట్గా పసుపు, కొంచెం శనగపిండి, ఒక 3 స్పూన్లు పడుతుందండి దీనికి శనగపిండి. అలాగే ఒక 3 స్పూన్లు బియ్యం పిండి, వరిపిండి అంటాం కదా అదనమాట. లైట్గా ఫుడ్ కలర్ వేసుకున్నానండి, మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నేను చాలా లైట్గానే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ టీ స్పూన్లు పడతాయండి. బాగా ఇలా మిశ్రమాన్ని అన్నీ కలిసేలాగా, స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా అనిపిస్తుందంటే ఆయిలే వేసుకోవాలండి. ఇందులో వాటర్ అనేది ఏమాత్రం కూడా యాడ్ చేయకూడదు. నేను ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను, షార్ట్ మిస్ అయింది. అలాగే మనం తీసుకున్న చేప ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఇలాగా ఒక్కొక్క దానికి ఈ మిశ్రమాన్ని పట్టించుకోవాలి. అంతేకాని ఒకేసారి ఫిష్ ముక్కలన్నిటిని వేసి కలిపితే అన్నిటికీ సమానంగా మనం వేసుకున్న ఈ బ్యాటర్ ఏదైతే ఉందో అది కోటింగ్ అనేది బాగా అవ్వదండి. జాగ్రత్తగా ఒకదానికొకటి మిశ్రమాన్ని ఇలా పట్టించుకోవాలి. అన్నీ ఒకేసారి కలపకూడదు, ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా అన్నిటికీ నీట్గా ఒక్కొక్కటిగా మనం ఈ బ్యాటర్ని పట్టించుకోవాలి. చూడండి ఇట్లాగనమాట. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. అన్ని హోమ్ మేడ్ ఐటమ్స్తోనే చేసుకుంది. మీకు గనక ఇలాంటి ఫిష్ దొరకకపోతే నార్మల్ ఫిష్తో కూడా మనం సేమ్ ఇదే రెసిపీని ట్రై చేయొచ్చు. చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు ఉంటాయండి, గుచ్చుకుంటాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న వాటన్నిటిని ఒక 2 అవర్స్ నేను మ్యారినేట్ చేశానండి. ఇలా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. ఒక్కొక్కటి ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని విడివిడిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నిదానంగా సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి, లేదంటే చేప ముక్కలు నల్లగా అయిపోయి చేదుగా టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఈ కలర్ వచ్చే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూసారా, ఈ కలర్ మాత్రం సరిపోతుంది మనకి. ఎక్కువగా వేడి చేయకండి, బ్లాక్గా అయిపోతాయి. ఈ విధంగా మనం గార్నిష్ చేసుకొని మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.